ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే భారత్ మార్కెట్ లో బంగారం ధర ఆల్ టైమ్ హైకి చేరుకుంది. 10 గ్రాముల బంగారం ధరలు ₹1,00,000 తాకింది. ఈ ఏడాదిలో బంగారం ధరలు 26% పెరిగాయి. 3 నెలల్లో 10 గ్రాముల బంగారం ధర దాదాపు 20,000 పెరిగింది. బంగారం ధర ఆకాశాన్ని అంటింది. ₹1,00,000 చేరుకుంది. అయితే ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, బంగారం 1,00,000 తాకింది అంటే అక్షయ తృతీయ రానున్న నేపథ్యంలో మరి బంగారం కొనుగోలుపై ప్రభావం ఎంతవరకు పడుతుందంటారు? రవికృష్ణ, చెప్పండి, బంగారం రేటు 1,00,000 తాకింది కదా, సో తొందరలోనే అక్షయ తృతీయ రానున్న నేపథ్యంలో మరి కొనుగోలుపై ఎలాంటి ప్రభావం పడుతుందంటారు? అంటే దుర్గా, ఏదైతే ఈ బంగారానికి సంబంధించి గత 4 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ₹1,00,000 చేరువవుతుంది బంగారం అని భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ₹1,00,000 టచ్ అయిపోయింది. ₹1,00,000 టచ్ అయిపోయిన తర్వాత మాత్రం ముఖ్యంగా కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం 1కి 10 సార్లు ఆలోచించి బంగారాన్ని కొనాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతూ ఉంటుంది. ప్రధానంగా కూడా ఏదైతే ఈ రష్యా వార్ కి సంబంధించిన అప్పటి నుంచి కూడా బంగారం ధరలు అయితే పెరుగుదల అనేది జరిగింది. అదే విధంగా కూడా ఏదైతే ఇక ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు, వివిధ దేశాలకు సంబంధించిన టారిఫ్ రేట్లకు సంబంధించిన అంశాలు, అలాగే డాలర్ కి సంబంధించి డాలర్ కూడా బలహీనపడటంతో ఒక్కసారిగా కూడా గోల్డ్ కొనుగోలు అనేది విపరీతంగా కూడా పెరిగిపోయింది. ఈ గోల్డ్ కు సంబంధించి ప్రధానంగా వివిధ దేశాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంకులు కూడా గోల్డ్ ని నిల్వ చేయడంతో కూడా ఈ బంగారం ధరలు అనేది మాత్రం ఎప్పటికప్పుడు హైప్ అవుతానన్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. అలాగే ప్రెసెంట్ ఈ గోల్డ్ మార్కెట్ లో చూసుకున్నట్టయితే అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్స్ ధర వచ్చేసి $34,400 కి చేరుకుంది. అలాగే మనకి ఇక ఇండియాలో చూసుకున్నట్లయితే మాత్రం $99,460 ప్రెజెంట్ చేరింది. రేపటికి ఖచ్చితంగా కూడా ₹1,00,000 దాటిపోతుంది. గత వారం రోజుల్లోనే దరిదాపుగా కూడా మొత్తం ఒక ₹20,000 పెరగడం అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ ఏడాదిలో 26 సార్లు బంగారం ధర అనేది పెరగడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలోనే బంగారం కొనాలంటే మాత్రం భయపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అక్షయ తృతీయ వచ్చినప్పటికీ కూడా బంగారం ధరలు ఎవరైతే కన్జ్యూమర్ ఉన్నారో ఆ కన్జ్యూమర్ కి మాత్రం అతను రీచ్ అయ్యేటువంటి పొజిషన్ లో ఉంటే అది తీసుకోగలుగుతాడు. అటువంటి లేని పరిస్థితుల్లో మాత్రం బంగారాన్ని పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే బాగా పోష్ పీపుల్ తీసుకునేటువంటి, రిచ్ పీపుల్ తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కానీ గతంలో మాదిరిగా కూడా మధ్య తరగతికి సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గోల్డ్ కొనాలంటే మాత్రం 1కి 10 సార్లు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం గోల్డ్ మార్కెట్ లో ఏర్పడింది. ప్రధానంగా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో అయితే పెళ్లికి సంబంధించిన అంశాల్లో కానీ ఏదైనా శుభకార్యాలకు సంబంధించిన అంశాల్లో ఆడబిడ్డలకు తప్పనిసరిగా గోల్డ్ ఇవ్వాలి అన్నటువంటి పరిస్థితుల్లోనే ఇక గోల్డ్ గురించి ఆలోచిస్తారు. కానీ మరోసారి అంటే ఈ విచ్చలవిడిగా బంగారం డబ్బులు ఉన్నాయి కదా అని కొనేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వాటిని కొనలేని పరిస్థితిలోకి వెళ్తారు. ఇక 1 గ్రామ్ గోల్డ్ మీదకే ఇల్లేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎప్పటికప్పుడు అంటే ఈ మార్కెట్ కి సంబంధించి ఈ గోల్డ్ అనాలిసిస్టులు చెప్తున్న పరిస్థితి కూడా ఏంటంటే ఈ గోల్డ్ హైక్ అనేది అలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్థిక మాన్యం వచ్చేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో గోల్డ్ కి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అలాగే ఇక డాలర్ విలువ తగ్గిపోవటం, అలాగే రూపీ విలువ తగ్గిపోవటం, వివిధ దేశాలకు సంబంధించి ప్రధానంగా కూడా ఏదైతే కరెన్సీ సంబంధించి పేపర్ కరెన్సీ ఉంటుందో పేపర్ కరెన్సీని ఎక్కువగా కూడా వాళ్ళు ప్రింట్ చేయడంతో వాటి వాల్యూస్ కూడా పడిపోయి ఆ సందర్భంలో కేవలం గోల్డ్ ని మాత్రమే టార్గెట్ చేసుకుంటూ ఉన్నారు వివిధ దేశాలకు సంబంధించి. దానివల్ల బంగారం విలువ అనేది అంతకంతకు పెరగటమే కానీ తరగటమే అనే పరిస్థితి, తగ్గే పరిస్థితి ఉండదు. ఈ సందర్భంలో సామాన్యులు అయితే బంగారం కొనుగోలు చేయడం అనేది మాత్రం ఒక కలలాగా మిగిలేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అన్నట్టు తెలుస్తుంది దుర్గా. థ్యాంక్ యూ రవికృష్ణ.